విశాఖ ఎకనామిక్ జోన్ పై ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. వైజాగ్ ను ఆర్థిక నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. 20,000 ఎకరాల్లో ఎకనామిక్ జోన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది ప్రభుత్వం. మొత్తం 8 జిల్లాల పరిధిలో విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేయబోతున్నారు. విశాఖ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, విజయనగరం, కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరు జిల్లాల పరిధిలో వీఆర్ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేయనున్నారు. విశాఖ జిల్లా నుంచే 3 నుంచి 5,000 ఎకరాలు సేకరించబోతున్నారు. మిగిలిన భూమిని మిగతా జిల్లాల నుంచి సేకరిస్తారు. జాతీయ రహదారికి అనుసంధానం, మౌలిక వసతుల కల్పనపై ప్రణాళికలు చేస్తున్నారు అధికారులు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం జీడీపీ $49 బిలియన్ ఉంది. 2032 నాటికి $120 బిలియన్ టార్గెట్ గా వీఆర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, విశాఖ ఎకనామిక్ రీజియన్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏదైతే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా కూడా కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో మొత్తం 20,000 ఎకరాల్లో ఈ జోన్ అనేది కొనసాగబోతూ ఉంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇటీవల జరిగిన సదస్సు వరకు కూడా పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. అదేవిధంగా దాదాపు సిఐ సదస్సులో కూడా 13 లక్షల కోట్ల విలువైనటువంటి ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. సిఐ సదస్సు ముగిసిన తర్వాత కూడా రిలయన్స్ వంటి సంస్థలతో డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ మొత్తంగా కూడా పలు కంపెనీలన్నీ కూడా పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ వస్తున్న నేపథ్యంలో ఆయా సంస్థలకు అవసరమైనటువంటి భూములను ఎప్పటికప్పుడు ఇవ్వడానికి సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంక్ అవసరమని చెప్పి భావించి ఈ విశాఖ ఎకనామిక్ రీజియన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కూడా ఏదైనా సంస్థ 6 నెలల్లోగా తమ కార్యకలాపాలను ప్రారంభించవచ్చు. వాళ్ళు ముందుకు వస్తే కనుక 45 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇచ్చి ఏదైతే ఎంఓఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుందో ఎంఓఈ గ్రౌండింగ్ అయ్యేలాగా చేయాలనేది ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగానే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి విశాఖ జిల్లాతో పాటుగా ఇప్పుడు జిల్లాల్లో రెవెన్యూ అధికారులు, అదేవిధంగా విఎంఆర్డీఏ అధికారులు, అదేవిధంగా జీవీఎంసీ అధికారులు, ఇలా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో ఒక టీంని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఈ ఎంఓఈలన్నీ కూడా గ్రౌండింగ్ అయ్యేలాగా ప్రభుత్వం పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే గతంలో కాగ్నిజెంట్ అనే ఒక ఐటీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ 45 రోజుల్లో అంటే 6 నెలలు గడువున్నా సరే కాస్త ముందస్తుగానే విశాఖపట్నంలో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఐటీ సెజ్లో ఉన్నటువంటి మహతి బిల్డింగ్ లో ఈ కాగ్నిజెంట్ అనే సంస్థ ఈ నెల 12 నుంచి కార్యకలాపాలను ప్రారంభించబోతుంది. అదే రోజున దాదాపు కాపులపాడులో 20 ఎకరాల భూమిలో ఆ సంస్థ తాలూకా కార్యాలయాల నిర్మాణానికి సంబంధించి కూడా శంకుస్థాపన కూడా చేయబోతుంది. ఈ రకంగా కాగ్నిజెంట్ తో పాటుగా కూడా పలు సంస్థలు, అదేవిధంగా టీసీఎస్, అదేవిధంగా మరికొన్ని దిగ్గజ సంస్థలు సిపి, అదేవిధంగా మరికొన్ని దేశీయ అంతర్జాతీయ సంస్థలు కూడా ఎంఓయూలు కుదుర్చుకున్న నేపథ్యంలో ఆ సంస్థలు చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ అవడం ద్వారా కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి ఆదాయం సమకూరాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఏవైతే ఈ పలు రంగాల్లో ఉన్న ఐటీకి సంబంధించి ఒక దగ్గర, అదేవిధంగా మౌలిక వస్తువులు వాటికి సంబంధించి ఇంకో ప్రాంతంలోనూ, అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి మరో ప్రాంతంలోనూ ఈ విధంగా వివిధ రంగాలకు సంబంధించి ఈ భూములన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఆలస్యం రాకుండా ఆయా సంస్థలకు అట్టబెట్టేందుకు సంబంధించి ప్రభుత్వం కసరత్తును ముమ్మరంగా చేస్తూ ఈ ఒప్పందాన్ని గ్రౌండింగ్ చేయడం ద్వారా కూడా ఈ ప్రాంతం తాలూకా రూపురేఖలు మారడం, అదేవిధంగా ప్రతి మనిషి యొక్క తలసరి ఆదాయం ఒకసారి కూడా సమూలంగా మారిపోయే స్థితిలో తీసుకురావాలనేది ప్రభుత్వం ప్రయత్నంగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎకనామిక్ రీజియన్ కి సంబంధించి ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. థాంక్యూ విక్రమ్.